భీమవరం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వెన్నుపోటు అనే దానిని పేటెంట్ హక్కుగా పెట్టుకున్న చంద్రబాబు మరోసారి ప్రజలను మోసం చేయడానికి వస్తున్నారని మండిపడ్డారు. 2014 600కి పైగానే హామీలు ఇచ్చిన చంద్రబాబు ఒక హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు, ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్, రామకృష్ణరాజు పాల్గొన్నారు. భీమవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2014లో మరి పార్టీ తరఫున పోటీ చేయడానికి అవకాశం ఇచ్చారు. అలాగే 2019లో కూడా అవకాశం ఇస్తే మరి భీమవరం నియోజకవర్గ ప్రజలు కూడా ఆశీర్వదించి శాసనసభ్యుడిగా చేయడం జరిగింది. 2019 నుంచి 24 దాకా నా సాయశక్తుల భీమవరం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇక్కడ ప్రజల బాధ్యతను వహిస్తూ వాటిని పరిష్కరించడానికి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయకుండా సుమారు 650 వాగ్దానాలు అనేదానికన్నా అబద్ధాలు అనొచ్చు. ప్రజల దగ్గర అబద్ధాలు ఆడి ఓట్లు వేయించుకుని 2014 ఎన్నికలు అయిన తర్వాత ప్రజలకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి. వెన్నుపోటు అనేది